డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ఎంబీబీఎస్ కోసం నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరం ఆ అదృష్టం ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేశంలో హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ కట్ ఆఫ్ మన రాష్ట్రంలోనే ఉంది. థర్డ్ రౌండ్కి మరో 400 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఆ సీట్లు ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. మొత్తం 400 సీట్లలో 200 సీట్లు ఏ కేటగిరీలో ఉంటాయి అంటే కన్వీనర్ కోటాలోకి వస్తాయి. మిగిలిన 200 సీట్లు బి కేటగిరీలో ఉంటాయి అంటే మేనేజ్మెంట్ కోటాలో వీటిని కేటాయిస్తారు. ఈ 200 సీట్ల నుండి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తాయో పరిశీలిద్దాం. అవి చూసే ముందు ఈ 400 సీట్లు ఏ కాలేజీల్లో పెరిగాయో తెలుసుకుందాం. సిఎంఆర్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు, మహావీర్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో 50 సీట్లు, నోవా మెడికల్ కాలేజీలో 100 సీట్లు, నీలిమా మెడికల్ కాలేజీలో 50 సీట్లు, సురభి మెడికల్ కాలేజీలో 50 సీట్లు చొప్పున పెరిగాయి. ఇవి మొత్తం 400 సీట్లు. ఇవి ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయి అనేది మనం పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీలో సుమారు 100 సీట్లు, బీసీఏ 14, బీసీబీ 20, బీసీసీ 2, బీసీడీ 14, బీసీఈ 8, ఎస్సీ గ్రూప్ 1, 2, ఎస్సీ గ్రూప్ 2 19, ఎస్సీ గ్రూప్ 3 10, ఎస్టీ 10 సీట్స్ వస్తాయి. ఈ సీట్లకు ఏ క్యాస్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది చూద్దాం. చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇది మరింత మందికి చేరువవుతుంది. తెలంగాణ విద్యార్థులు వీడియోస్ని ఎక్కువగా వాచ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పనిసరిగా సీటు వస్తుందనే ధీమా ఉండటం వల్లనే. అయినా కొందరు సబ్స్క్రైబర్స్ తెలంగాణ సీట్ల వివరాలు తెలియచేయమని కోరారు, కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ థర్డ్ రౌండ్లో ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం. తెలంగాణ స్టేట్లో మొత్తం 200 ఏ కేటగిరీ సీట్లు ఉన్నాయి. ఈ 200 ఏ కేటగిరీ సీట్లు జనరల్ 100 సీట్స్ వస్తున్నాయి. జనరల్కి కట్ ఆఫ్ థర్డ్ రౌండ్లో 404 మార్కుల వరకు వస్తుంది. సెకండ్ రౌండ్లో 406 కట్ ఆఫ్గా ఉంది. మరో 2 మార్కులు తగ్గి 404 వరకు వస్తుంది. ఎందుకంటే ఒక్కో మార్కులో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. అందులోకి జనరల్ అంటే కేవలం ఓసీలు మాత్రమే కాదు, అన్ని క్యాస్టుల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారు ఉంటారు. కాబట్టి 404 మార్కుల వరకు కట్ ఆఫ్ వస్తుంది. బీసీఏ టోటల్ సీట్లు 14 ఉన్నాయి. కట్ ఆఫ్ 339 వరకు వస్తుంది. సెకండ్ రౌండ్లో 341 కట్ ఆఫ్గా ఉంది. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి అది 339కి వస్తుంది. బీసీబీ టోటల్ 20 సీట్లు ఉన్నాయి. కట్ ఆఫ్ 394కి థర్డ్ రౌండ్లో వస్తుంది. సెకండ్ రౌండ్లో 396 కట్ ఆఫ్గా ఉంది. అది థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 394 కట్ ఆఫ్కి వస్తుంది. బీసీసీకి 2 సీట్లు ఉన్నాయి. థర్డ్ రౌండ్లో 338కి కట్ ఆఫ్ వస్తుంది. సెకండ్ రౌండ్లో 343 మార్కులకే కట్ ఆఫ్ ఉన్నది. తర్వాత స్టూడెంట్కి 340 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత స్టూడెంట్కి 338 వచ్చాయి. కాబట్టి కట్ ఆఫ్ 338కి ఆగుతుంది. బీసీడీ 14 సీట్లు ఉన్నాయి. కట్ ఆఫ్ 402కి రౌండ్ 3లో ఉండబోతుంది. సెకండ్ రౌండ్లో 403 కట్ ఆఫ్ అయితే థర్డ్ రౌండ్లో 402 కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే బీసీడీలో చాలామంది ఒకే మార్కు పైన ఉన్నారు. బీసీఈ సుమారుగా 8 సీట్లు రానున్నాయి. కట్ ఆఫ్ థర్డ్ రౌండ్లో 392 ఉండబోతుంది. సెకండ్ రౌండ్లో 395, థర్డ్ రౌండ్కి వచ్చేసరికి మరో 3 మార్కులు తగ్గి 392గా ఉండబోతుంది. ఎస్సీ గ్రూప్ 1 2 సీట్లు ఉంటాయి. దీనికి కావలసిన అభ్యర్థులు లేరు, అందుకే ఈ సీట్లు ఎస్సీ బికి నెక్స్ట్ రౌండ్లో కేటాయించబడతాయి. ఎస్సీ గ్రూప్ 2
18 సీట్లు వస్తాయి. థర్డ్ రౌండ్ కట్ ఆఫ్ 352, సెకండ్ రౌండ్లో 354గా ఉంది. థర్డ్ రౌండ్లో 352కు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 3 10 సీట్లు వచ్చాయి. కట్ ఆఫ్ 367గా ఉండబోతుంది. రౌండ్ 2లో 368 కట్ ఆఫ్ ఉంది. ఒకే మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది 367 వరకు వస్తుంది. ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ చూస్తే 20 సీట్లు రానున్నాయి. 370 కట్ ఆఫ్గా ఉండబోతుంది. ఎస్టీలో కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. ఒకే మార్క్ మీద చాలామంది ఉన్నారు. సెకండ్ రౌండ్లో 372 కట్ ఆఫ్, కానీ థర్డ్ రౌండ్కి వస్తే 370కి రాబోతుంది. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలోని థర్డ్ రౌండ్లోకి వచ్చినటువంటి సీట్ల వివరాలు మరియు ఆయా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ వివరాలు. ఈ పట్టికను బాగా పరిశీలించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.